ప్రైజ్ లార్డ్. దేవుని మనకి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలండి. మరొక వీడియోతో నేను ముందుకు వస్తున్నాను. చక్కని అవకాశం ఇచ్చినందుకు దేవునికే మహిమ కలుగును గాక. మరొక వాగ్దానంతో ముందుకు వస్తున్నానండి. శ్రమల గురించి రెండు వాక్యాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ ఉదయకాల సమయం ముందు దేవుని కృపను బట్టి చక్కని అవకాశం ఇచ్చినందుకు దేనికే మహిమ కలుగును గాక. ఏంటి శ్రమలో మనకి ఎందుకు వస్తున్నాయి ఈ శ్రమ నుంచి మనం తప్పించుకోలేమా? ఈ శ్రమ నుంచి మనకి విడుదల పొందలేమా? ఈ శ్రమ నుంచి మనకి రక్షణ రాదా? మనకి జీవితకాలము పుట్టుకతో మొదలుకొని మనకి మరణించేదాకా ఈ శ్రమలో మనకు వస్తూనే ఉంటాయా అని మనకు ఒక ఆలోచన పడుతుంది కదండి. అందుకే మనం బైబిల్ గ్రంథం నుంచి ఒక మాట మనం వివరిద్దాం. ఈ శ్రమల గురించి బైబిల్ గ్రంథంలో 13 సార్లు రాయబడి ఉన్నదండి. 13 సార్లు రాయబడి ఉన్నది కదా. దాంట్లో రెండు వచనాలు చెప్పి నేను వివరిస్తానండి. 2 సామ్యుయేలు గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం చూడండి. నా శ్రమలో నేను యెహోవాకు మొర్పెట్టి తిని నా దేవుని ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను నా మొర్ర ఆయన చెవులలో చొచ్చెను. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన పరలోకపు తండ్రి స్తోత్రం. వందనాల ప్రభు, కనికరించేవాడ గొప్ప దేవుడా, నీకే ఘనత మహిమ స్తుతులు స్తోత్రం అయ్యా తండ్రి. ఇదిగో ప్రభు, ఈ శ్రమల గురించి జ్ఞానితులుగా ప్రతి ఒక్క బిడ్డలో ప్రభు ఏ శ్రమ, ఏ బాధ, ఏ నంద, ఏ ఏ అవమానాలు ఉన్నాయో తండ్రి. నేను ప్రతి ఒక్క శ్రమల నుంచి విడుదల పొంది కృపణ దయచేతండి, రక్షణ దయచేతండి. ఆత్మ వెలుగు ద్వారా కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేసిన గొప్ప కృపణ దయచేతండి. నీకే మహిమ ఘనత స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ నా పరలోకమున నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బతిమాలికని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. రండి మరి జ్ఞానందం. శ్రమలో మరోసారి చదువుతానండి అదే మాట. నా శ్రమలోను నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, అబ్బా స్తోత్రం, నా దేవుని ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములను ఆలకించి నా ప్రార్థన అంగీకరించి ఉన్న మొర్ర ఆయన చెవులలోనే చెప్పును. ఆమేన్. చూడండి, ఆయన మన శ్రమలోనే ప్రార్థిస్తుండగా దేవునికి మొరపెడితే ఖచ్చితంగా ప్రార్థన జవాబు వస్తుంది. కానీ మనం ఒక్కొక్క సమయంలోనూ మన శ్రమలు వస్తున్నాయని, మన బాధలు వస్తున్నాయని, మన ఇరుకులు వస్తున్నాయని మనం కృషించిపోతూ ఉంటామండి కదండి. మనకి ఎన్ని శ్రమలను వస్తున్నాయి. ఈ శ్రమలు నాకే రావాలా, ఈ బాధలు నాకే రావాలా, ఈ అప్పుల నుంచి విడుదల పొందలనా, ఈ శ్రమల నుంచి విడుదల పొందలనా, ఈ తాగు నుంచి విడుదల పొందలనా, ఈ పేకాట నుంచి విడుదల పొందలనా, నాకు ఇంకా శ్రమలో ఇంకా నా హృదయంలో ఇంకా రక్షణ రాదా, దేవుని కృపను నేను పొందుకోలేనా అని మనం ఒక్కొక్కసారి కృషించిపోతూ ఉంటామండి. ఈ శ్రమల వల్ల అపవాదులు మాలోనే ప్రవేశించి అపవాదుల్లోనే మనం అనేక మంది శ్రమల ద్వారా మనకి ఎన్ని రకాల కోరికలు పుట్టితో తెలుస్తుంది. ఆ శ్రమల మధ్యలోనే ఒకసారి మీరు గమనించండి. శ్రమలు వచ్చినప్పుడు, మీ కుటుంబంలో శ్రమలు వచ్చినప్పుడు చూడండి, అపవాదులు ఏ రకమైన కోరికలు పెట్టుతాడు. శారీరకమైన కోరికలు, నేత్రాచ, జీవతంబం, ఇలాంటి ఆశలైన కోరికలు పుట్టిస్తారు చూడండి. దేవుడు అదే సాతాను పుట్టిస్తారు చూడండి. ఆ సాతాను పుట్టించడం మనం జయించాలి. ఎలా జయించాలి? కేవలం ప్రార్థన ద్వారానే జయించాలి. ఆ ప్రార్థనలో గొప్ప శక్తి ఉన్నది, ఆ ప్రార్థనలో గొప్ప ప్రేమ ఉన్నది, ఆ ప్రార్థనలో గొప్ప ఆత్మ రక్షణ ఉన్నది. ఆ ప్రార్థనలో నీ కుటుంబంలోని గొప్ప రక్షణ వెలుగుగా వచ్చును. నీ కుటుంబంలోని గొప్ప ఆత్మశాంతి దయచేస్తాడైనా. ప్రార్థన ఏంటి? ప్రార్థనలోని గొప్ప శక్తి ఉన్నదా? అవును. ప్రార్థనలో గొప్ప ఆత్మరక్షణ ఉన్నది, ప్రార్థనలో గొప్ప వెలుగైన గొప్ప కృప ఉన్నది. ఆ ప్రార్థనలోనే నీ కుటుంబం అంతా గొప్ప వెలుగుగా మార్చుతుంది. ప్రార్థనలో గొప్ప ఆత్మ వెలుగు ఉన్నదని మనం గ్రహించగలుగుతున్నాం. శ్రమల్లోనే మనకి శ్రమల నుంచి తప్పించే మార్గం లేదా ఉన్నది. కేవలం ప్రార్థిస్తేనే దేవుడిని శ్రమలను తెప్పిస్తాడు. ఇరుకుల్లో నుంచి నేను తప్పిస్తాడు. ఇరుకుల్లో నుంచి నువ్వు ఇరుక్కుపోయావా, నువ్వు లేవలెత్తలేకపోతున్నావా, కృషించిపోయావా, అప్పుల నుంచి విడుదల పొందలేకపోతున్నావా, చావట కూడా సిద్ధమయ్యావా, నీ కుటుంబంలో నీ భార్య చుట్టూ, నీ పిల్లల చుట్టూ నువ్వు గ్రహించలేక నేను ఈ శ్రమ ఎందుకు, నేను చచ్చిపోతే బాగుందని నువ్వు మనసులో అనుకుంటున్నావా? లేదు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్యం ఉన్నంత వరకు జయించు, పోరాడు. దేవునితో నువ్వు కలెక్ట్ అయ్యి ఉండు. దేవుని పట్ల నీకు అనేక మంది కార్యములు జరుగుతాయి. దేవుని పట్ల అనేక మంది అద్భుతమైన కార్యములు జరుగుతాయి. అప్పుల నుంచి దేవుడు నేను లేవనెత్తబడుతాడు. పెంట గొప్ప నుంచి లేవనెత్తినవాడు దేవుని నేను లేవనెత్తలేడా? దరిద్రం నుంచి లేవనెత్తినవాడు దేవుని లేవనెత్తలేడా? జయించు, పోరాడు, అద్భుతమైన కార్యములు చూడు. ఆయన తండ్రి, ఈ శ్రమ నుంచి నన్ను తప్పించారు. చిన్న ప్రార్థన చేయి. శ్రమల్లో నేను గొప్పగా దేవుడు ఆశీర్వదించి తప్పించబడను గాక. ఇగో చూడండి చక్కని శ్రమలైనా బాధలైనా ఇరికులలో తప్పించి దేవ. చక్కని అందమైన గీత పాఠం చూడండి.
ఈ ప్రార్థన ద్వారా మనం ఈ వాక్యం ద్వారా మనం వివరిద్దాం. శ్రమలోనే ఇంకా ఇంకా మనకు అనేకమైన లోతైన మాటలు ఉంటాయి. కానీ మనం ఒక్కొక్క మాట వివరించేనే దానికి మనకి ఒక దేవుడు మనకు ఒక గొప్ప ఫలితాన్ని అనుగ్రహిస్తాడు. శ్రమలోనే ఇంకా అనేకమైన మాటలు ఉన్నాయండి. ఇంకో మాటలోన ఇంకో గ్రంథంలోనే ఉన్నది చెప్తాను చూడండి. రెండో దినవృత్తాంతము 33వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆ మాట ఏ రకంగా దేవుడు చెప్తున్నాడో. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని. ఆమేన్. చూసారా ఎంత చక్కని మాటనో. అతడు శ్రమల్లోనే ఉన్నప్పుడు తన దేవుణ్ణి మొర్ర పెట్టుకున్నాడంట. ఎంత చక్కని మాట అండి. చూసారా, అతను శ్రమలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నీకు దేవుని మొరపెట్టావంటే నీ కుటుంబంలో రక్షించబడతావు, నీ పిల్లలు రక్షించబడతారు, నీ కుటుంబం చుట్టూ దేవుడు కంచి వేస్తాడు, అపవాదుడు నీ కుటుంబం చుట్టూ రానకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చూడండి ఎంత ఎన్ని శ్రమలు వచ్చినా మనం కృషించిపోకూడదండి. శ్రమలు వచ్చినా మనం కృషించిపోకూడదు. శ్రమలు వచ్చినా మన నిందలు వచ్చినా మన దేవుడిని విడిచిపెట్టకూడదండి. ఉదయకాలం, మధ్యకాలం, సాయంకాలం ఖచ్చితంగా నీ పాత్రలు ఏకీపించు. శ్రమల నుంచి ఖచ్చితంగా దేవుడిని రక్షించబడతాడు. నువ్వు పైన ఆకాశానికి ప్రార్థించు. రెండు చేతులు పైకెత్తి, తల పైకెత్తి చూడు, ప్రార్థించి చూడు. ఖచ్చితంగా దేవుడు నీలో గొప్ప అద్భుతమైన కార్యములు చేయబడతాడు. దేవునికే మహిమ కలుగును గాక. చూడండి, మరి ఆ మాట చూసారా, దేవునికి మొరపెడతానంట మనము. ఆయన మన ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తాడంట. మన శ్రమలు వచ్చిన బాధలు వచ్చిన ఒక్కొక్కసారి మనం కృషించిపోతే ప్రార్థన విడిచిపెట్టి ప్రార్థన మనం చేయలేక తాగుడికి వ్యసనాలు లొంగిపోయి అపవాదుడి చేతిలో కృంగిపోయి అపవాదుడికి ఇలా కలెక్ట్ అయిపోయి చూసారండి. అపవాదుడు ఏ రకంగా తీసుకెళ్తాడైతే ఇలా కలెక్ట్ అయినప్పుడు మన దేవుని మాటలకి లోబడక అపవాది చేతుల మాటలు లోబడిపోయి అపవాదుడు ఏ రకంగా తీసుకెళ్తాడో తాగుడి దాకా తీసుకెళ్తాడు. నీ కుటుంబంలో భార్య భర్తలు ఐక్యతగా ఉన్నదని దేవుడి చాతను ఇలాగ కొట్టేందుకు ప్రయత్నం చేస్తాడు. నీ పిల్లల చుట్టూ లింక్ పెడతాడు, నీ భార్య చుట్టూ లింక్ పెడతాడు, నీ తల్లిదండ్రుల చుట్టూ లింక్ పెడతాడు, నీ బంధువులు ఉన్న చుట్టూ లింక్ పెడతాడు. ఒక్కోసారి దేవుళ్ళని కలెక్ట్ అయ్యి ఉండి దేవుని ద్వారా గొప్ప అద్భుతమైన మేలు పొందుకున్నప్పుడు అపవాదుడు ఏ రకంగా చోదిస్తాడో తెలుసండి. అపవాదుడు ఏ రకంగా నిందిస్తాడో తెలుసండి. అపవాదుడు ఏ రకంగా ఈ వ్యక్తిని లొంగొట్టుకోవాలి, ఎవరి ద్వారా లొంగొట్టుకోవాలి, ఎవరి ద్వారా మనం ఈ కుమారుడు మనలోకి ప్రవేశిస్తాడో, ఎవరిని పట్టుకుంటే ప్రవేశిస్తాడని అపవాదుడు అనేక మంది రకములు ప్లాన్తో ఉంటాడండి. ఒక్కొక్కసారి భార్య చుట్టూ రావచ్చు, ఒక్కొక్కసారి తల్లిదండ్రుల చుట్టూ రావచ్చు, ఒక్కొక్కసారి నీ కన్న బిడ్డల చుట్టూ రావచ్చు. ఎందుకంటే అలాంటి లింక్ పెడితే నువ్వు ప్రార్థనకే ఎడగొట్టేస్తాడండి. నువ్వు ఇలా దేవుడితో కలెక్ట్ ఉన్న దేవునితో నువ్వు ఇలా కలెక్ట్ ఉన్నప్పుడు అపవాదుడు ఇలా లింక్ పెట్టినప్పుడు దేవునికి ఇలా విడిపోతావు నువ్వు. నిజమే కదండి. దేవుడు మన ప్రేమగల దేవుడు కనుక, మనం కరుణించేవాడు కనుక, మన సర్వలోకానికి రక్షకుడే ఉన్నాడు కనుక, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడే ఉన్నాడే కనుక, మన కొరకు చిల్లులో రక్తం పట్టు కార్చి ఇది నా శరీర రక్తం అని ఈ రక్తం ద్వారా మీరు రక్షించబడండి, మీరు లేవనెత్తబడండి. మీరు ఆ లోకంలోకి వెళ్ళకుండా నా లోకంలోకి రండి. నా వైపు తిరిగి రోజునే నీ వైపు తిరుగుతాను, నీ ప్రార్థన నేను అంగీకరిస్తాను. దేవుని కృపను బట్టి మనకి చక్కని అవకాశం ఇచ్చినందుకు దేవునికే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడా, నీకే మహిమ ఘనత స్తుతులు స్తోత్రం తండ్రి. ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థిస్తున్నాను దేవా. ఈ వాగ్దానం ద్వారా తండ్రి ఈ శ్రమల నుంచి, ఈ ఇరుకుల నుంచి, ఈ ఇబ్బందుల నుంచి మమ్మల్ని లేవనెత్తి కృపణ దయచేతండి. యేసయ్యా వందనాలు. అప్పుల నుంచి విడుదల పొందలక, తాగు నుంచి విడుదల పొందలక, ఈ పేకాట నుంచి విడుదల పొందలక, తండ్రి నన్ను ఈ ఘోరమైన పాపం నుంచి విడుదల పొందలక కృషించిపోతున్నాను దేవా. లేవనెత్తి ప్రభు, లేవనెత్తి తండ్రి, లేవనెత్తి డాడీ. యేసయ్యా నీకు అసాధ్యం అంటూ ఏది లేదు ప్రభు, సమస్తమ సాధ్యమే తండ్రి. ప్రతి పాపం నుంచి విడుదల పొందే గొప్ప శక్తి నీలోనే ఉంది ప్రభు. యేసయ్యా వందనాలు తండ్రి. ఇదిగో ప్రభు, ఈ క్షణమంది ఎవరైతే బయలుదేరి వెళ్తున్నారో నా తండ్రి క్షేమంగా తిరిగి వచ్చరికి కృపణ దయచేతండి. ఈ క్షణమంది ఈ క్షణమంది ఎవరైతే తండ్రి ప్రభు ఐసీయూలో హాస్పిటల్ చీరేసుకుంటూ ఏ రోగంతో ఏవైతే గుండెపోటుతో కీడు నింపితే మొక్క నింపితే ఉన్నారో తండ్రి ప్రభు, ప్రతి ఒక్క రోగం నుంచి ఇప్పుడు ఏ చిన్నామంలో స్వచ్ఛత కలిగజేయను గాక. ఆమేన్ తండ్రి. నాయన యేసయ్యా ప్రతి ఒక్క రోగం నుంచి స్వచ్ఛత దయచేయండి, ప్రతి ఒక్క రోగం నుంచి స్వచ్ఛత కలిగజేయండి తండ్రి. స్తోత్రం తండ్రి, స్తోత్రం. ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు నీకే మహిమ కలిగింది
నీకే మహిమ కలిగిన కాక తండ్రి. ఈ యొక్క ప్రార్థన ద్వారా తండ్రి అనేక మంది రక్షించబడాలి దేవా. ఈ ఒక్క ప్రార్థన ద్వారా అనేక మంది బిడ్డలు వింటుండగా తండ్రి ప్రభా వాళ్ళ కుటుంబంలో కూడా శ్రమలన్నింటినీ విడుదల పొంది కృపణ దయచేతండి. యేసయ్యా నీకే మహిమ ఘనత స్తుతులు స్తోత్రం తండ్రి. ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు నీకే వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ నా పరలోకమున నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బతిమాలిన ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమయు మన పరలోకమున యేసుక్రీస్తు కృపయు మనకు మన కుటుంబములకు దేవుని ప్రేమ దూతల కాపుదలు ఎల్లప్పుడూ నిత్యం వెలుగుగా ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. వందనాలండి. నా వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ దేవుని కృప బట్టి ఎల్లప్పుడూ దేవుడు దించిన గాక. ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా తప్పులైతే క్షమించండి.